హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మీకు అందరికి తెలుసు కదా, నేను ఐఫోన్ 17 అయితే 77,000కి పర్చేజ్ చేసిన. ఐసిఐసిఐ కార్డు మీద విత్ బ్యాంక్ ఆఫర్ తోటి 83,000 ఉన్నది, 77,000కి అయితే తీసుకున్నాను. అదే మా ఫ్రెండ్ గానికి నేను ఐఫోన్ తీసుకున్నారా 77,000 పెట్టి అని ఫోన్ చేయగానే వాడు అన్న ఫస్ట్ మాట అయితే నా మైండ్ బ్లాక్ అయింది. అందుకే వచ్చిన వీడికి. ఆ వెనక చూశారు కదా, ఈ బల్బ్ అయితే ఒక్కొక్కటి వచ్చేసి 75,000కి అయితే కొన్నామని అంటుండు. 75,000 అంటే ఎక్కువ పడ్డాయిరా అంటే కాదురా, ఇప్పుడు నడిచేది 1,00,000 రూపాయలకు నడుస్తుంది. అయినా కానీ మనకు ఆఫర్లో 75,000కి అయితే ఒక్కొక్కటి 75,000కి పర్చేజ్ చేసి 1,50,000కి అయితే 2 బల్బులు పర్చేజ్ చేశాను. ఇప్పుడు నెలకు ఈ 2 బల్బుల మీద 15,000 సంపాదిస్తున్నాను. ఒక్కొక్క బర్ర మీద 15,000 సంపాదిస్తున్నా. 2 బర్రెలకు అయితే 30,000 ఆమ్దాన్ వస్తుందిరా నాకు నెలకు. నీకు ఐఫోన్కు ఎంత వస్తుందో నేను కూడా చూస్తా అని అన్నాడు. కానీ ఆ పాలు 15,000 వస్తున్నాయి. ఈ సంవత్సరం తిరగకుండా నేను ఒక్కొక్క బర్రె ఒక్కొక్క దూడని ఇస్తుందిరా. ఇప్పుడు 2 పోయి సంవత్సరం వరకు 4 అయితే నీ ఐఫోన్ 1 పోయి 2 అవుతుందా రా అని నన్ను అడిగిండు. కానీ ఒక్క ఐఫోన్ పోయి పోదు కదా, బర్రెలు అంటే 2 పోయి 4 అవుతాయి. కానీ ఒక్క ఫోన్ పోయి 2 ఫోన్లు కావు కదా. వాడైతే నాకు ఈ సజెషన్ ఇచ్చిండు అనమాట. కాకపోతే మనకు ఐఫోన్ మీద ఉన్న పిచ్చి, ఫ్యాషన్, ఎమోషన్ వానికి తెలియదు కదా. వానికి ఆ బర్రె మీద ఉన్న ఎమోషన్, పిచ్చి మనకు తెలియదు కదా. ఎవ్వని ఫ్యాషన్ వాందే, ఎవ్వని పిచ్చి వానిదే. వాడైతే బర్రెలు కొని ఆముదాన్ని అయితే పెంచుకుండు. నేను ఐఫోన్ కొని నా ఆముదాన్ని తగ్గించుకున్నా. వాడు గ్రేటా, నేను గ్రేటా? మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే ఈ వీడియోలో ఏది నచ్చిందో చూడండి. బర్రెలు అయితే వెనక గడ్డి మేస్తున్నాయి. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. విఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ని అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఇద్దరిట్లలో ఎవరు బెస్ట్ మనీ సేవ్ చేసినట్టు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూటిలైజ్ కూడా ఎవరు చేసిరో అమౌంట్ అనేది కూడా కామెంట్ చేయండి. మా ఇద్దరిలో ఎవరు నచ్చిరో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ విఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.